మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో నిర్వహిస్తున్న యాగాలు ముగిశాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రవీంద్ర నీలిమ దంపతులు గత 3 రోజులుగా రాజ్యలక్ష్మి, నవచండి, సుదర్శన, నరసింహ యాగాల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఉభయ వేదాంత ప్రవీణ బాలకృష్ణ గురూజీ బ్రహ్మత్వంలో ఆదివారం నిర్వహించిన పూర్ణాహుతితో యాగ కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేత వర్ల రామయ్య, రావి వెంకటేశ్వరరావు, కాగిత కృష్ణ ప్రసాద్తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలకృష్ణ గురూజీ నుండి ఆశీస్సులు పొందారు. యాగం నిర్వహించాలని డాక్టర్ ఉభయ వేదాంత ప్రవీణ బాలకృష్ణ గురూజీ గారిని సంప్రదించడం, వారు గత 3 రోజులుగా మచిలీపట్నంలో చండీ యాగం, అలాగే సుదర్శన యాగం, ఈరోజు నరసింహ స్వామి యాగాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా గురూజీ 3 రోజుల పాటు గురూజీ అలాగే వారి శిష్య బృందం అందరూ కూడా ఇక్కడే ఉండి లోక కళ్యాణార్థం అందరూ కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అహర్నిశలు కాపాడిన చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. వారికి ఆ భగవంతుడు అన్ని శక్తులు ఇవ్వాలని, రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి ఆయన సేవలు అందించాలని చెప్పి కోరుతూ ఈ యాగాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గురూజీకి అలాగే వారి శిష్య బృందాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. గత కొద్ది రోజుల కింద మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం మండలంలో గుంటుపల్లిలో కూడా చండీ యాగం, లక్ష్మీ నరసింహ యాగం, అట్లాగే సుదర్శన యాగం, ఇవన్నీ కూడా డాక్టర్ బాలకృష్ణ గురూజీ గారి ఆధ్వర్యంలో, వారి శిష్య బృందం ఆధ్వర్యంలో 3 రోజులు లోక కళ్యాణార్థం. అదేవిధంగా ఈరోజు కూడా కొల్లు రవీంద్ర గారు ఒక మంచి సంకల్పంతో ఈ యాగాలన్నీ కూడా మచిలీపట్నం ఈ నియోజకవర్గంలో చండీ యాగం, లక్ష్మీ నరసింహ యాగం, సుదర్శన యాగం, ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం కోసం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని గురూజీ వారి శిష్య బృందం అంతా కూడా 3 రోజులు ఇక్కడే ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అందరినీ కూడా ప్రార్థించుకోవటం, భక్తులు వేలాది మందిగా పెద్ద ఎత్తున తరలి రావటం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం దశాబ్దాలు, దగ్గర 5 దశాబ్దాల పైగా రాజకీయాల్లో ఉన్న మహోన్నత వ్యక్తి, జాతి సంపద అయిన అటువంటి చంద్రబాబు నాయుడు గారి సేవలు ఈ రాష్ట్రానికి ఉండాలని, కావాలని ప్రజల ఆకాంక్షలో బలంగా కోరుకుంటున్న వేళలో దైవ ఆశీస్సులు కూడా ఉండాలని బాలకృష్ణ గురూజీ గారు మా అందరితో కూడా ఇవన్నీ చేయించడం మా అదృష్టంగా భావిస్తూ, తప్పకుండా అటు రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి సంకల్పంతో ఈ ఎన్ని చేసిన గురూజీ గారికి ధన్యవాదాలు. శ్రీ రాజలక్ష్మీ నమః. మొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, అదేవిధంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యం మరియు ఆయన యొక్క నాయకత్వం వర్ధిల్లాలని మా స్నేహితులైనటువంటి రవీంద్ర గారు వచ్చి మమ్మల్ని సంప్రదించారు. ఇది ఉత్తమమైనటువంటి స్థానం. సముద్ర తీరంలో ఇలాంటి యాగాలు చేయడం వలన
పదంత ఫలితం దొరుకుతుంది అని చెప్పి ప్రశ్నాశాస్త్రంలో వచ్చింది. అందుకోసం ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం కోసం ఈరోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి. అలాగే ఈ 2024లో ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక సంకల్పం చేశారు. అందుకోసం భగవంతుడి యొక్క అనుగ్రహంతో మేము మరియు మా శిష్య బృందంతో కలిసి రాజ్యలక్ష్మి ఆరాధన, రాజ్యలక్ష్మి యాగం, అలాగే నవచండీ యాగం, సుదర్శన శతకంతో సుదర్శన యాగం, నారసింహస్వామి యాగం చేసి ఈరోజు త్రిదిన త్రికాలంగా చేసి మహాపూర్ణావతి చేసి ఉన్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ నివారణ అయ్యి మంచి రాజ్యాన్ని పొందాలని చెప్పి కూడా భగవంతుడితో సంకల్పించుకొని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి మేము కూడా మనసారా శ్రద్ధాభక్తిగా భగవంతుడికి ఆరాధన యాగం చేసి సంకల్పించడం జరిగినదండి.